ఎగువన కురిసిన భారీ వర్షాలకు భద్రాద్రి ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం 51 అడుగుల వద్ద గోదావరి ఉంది. 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. మరోవైపు గోదావరి నీటి మట్టం 50 అడుగులు దాటడంతో చర్ల, పన్నసాల, పూనవరం, నెల్లిపాక, బూర్గంపాడు, రెడ్డిపాలెం, అశ్వాపురం, నెల్లిపాక రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు రోడ్లపై చేరడంతో అధికారులు రాకపోకలను నిషేధించారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి రోడ్లు దాటే ప్రయత్నాలను అడ్డుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వనమా శివ అందిస్తారు. ఎగువన కురిసిన భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు 51.10 అడుగులతో భద్రాచలం వద్ద గోదావరి ఉంది. 53 అడుగులకు చేరితే మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా 48 అడుగులకు రాత్రి 10 గంటలకు చేరడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మొత్తంగా చూస్తే 50 అడుగుల పైన చేరడంతో చెర్ల రూట్లోని పర్ణశాల ఈ ప్రాంతం కూడా రోడ్డు మీదకి గోదావరి నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా ఇటు ఆంధ్ర వెళ్ళే ప్రాంతంలో కూడా రహదారి మీదకి నీరు చేరటంతో రాకపోకలు నిలిచిపోయాయి. బూర్గంపాడు, రెడ్డిపాలెం మధ్యన గోదావరి నీరు చేరటంతో ఇటు రాకపోకలను నిలిపివేశారు. అదేవిధంగా అశ్వాపురం మండలంలోని నెల్లిపాక ప్రాంతంలో గోదావరి నీరు వరద రోడ్డు మీదకి చేరింది. ఈ నేపథ్యంలో రాకపోకలను నిలిపివేసి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు భద్రాచలం వద్ద గోదావరిని పరీక్షిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రహదారులు దాటే ప్రయత్నం ఎవరు చేయవద్దని అధికారులు తెలియజేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి వనమా శివ.